ఖాకీలు మరోసారి ఓవర్ యాక్షన్ చేశారు. ఓ చిన్న పిల్లాడికి కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్మెంట్ ఇచ్చారు. చేతులకు బేడీలు తగిలించి న్యాయస్థానానికి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన విక్రమ్ అనే 10 ఏళ్ల బాలుడిని కొన్నాళ్ల కిందట నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని జువైనల్ హోంలో ఉంచారు. అయితే ఇవాళ మళ్లీ సంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు చేతులకు బేడీలతో బాలుడు కనిపించాడు. పక్కన 2 పోలీసులు భద్రతగా ఉన్నారు. చిన్న పిల్లాడి పట్ల ఈ విధంగా ప్రవర్తించడంపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఖాకీలు మరోసారి ఓవర్ యాక్షన్ చేశారు. 10 ఏళ్ల బాలుడిని కరుగట్టిన నేరస్తుల్లో చూపిస్తూ చేతులకు బేడీలు వేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, 10 ఏళ్ల బాలుడికి బేడీలు వేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటి? రమ్య, ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు 10 ఏళ్ల విక్రమ్ అనే అబ్బాయికి అది కరుడుగట్టిన నేరస్తులాగా బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం అనేది జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్ల కిందట ఈ విక్రమ్ అనే అబ్బాయి, ఉత్తరప్రదేశ్ చెందిన ఈ అబ్బాయి ఒక చోరీ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అతన్ని అంటే మెదక్ జిల్లాలో జరిగిన ఒక చోరీలో అతను నిందితుడు. అతన్ని నిజామాబాద్ లోని జువైనల్ హోమ్ కు తరలించారు. అక్కడి నుంచి ఈ రోజు కోర్టులో కేసు వాయిదా ఉండడంతో నిజామాబాద్ నుంచి పోలీసులు 2 ఏఆర్ కానిస్టేబుల్ అతన్ని తీసుకొని బస్సులో అతన్ని బేడీలేసి బస్సులో అందరి ముందు తీసుకొని రావడం అనేది భారీగా విమర్శలకు తావిచ్చింది. అతన్ని తీసుకొని ఈ రోజు ఉదయం 10 గంటలకి సంగారెడ్డిలోని కోర్టులో జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అతన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుండగా అది బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళతో సహా మిగతా ఇక్కడ కోర్టులో కూడా చాలా మంది ఇతని ఈ పోలీసుల చర్యను తీవ్రంగా విమర్శించారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.